ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. బర్త్డే సందర్భంగా చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ మందు పార్టీ ఏర్పాటు చేసింది. రిసార్ట్ పై పోలీసులు రైడ్ చేశారు. అర్ధరాత్రి 2 తర్వాత రైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో విదేశీ మద్యం సీజ్ చేశారు పోలీసులు. ఇక బర్త్డే వేడుకల్లో మొత్తం 48 మంది పాల్గొనగా పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మొత్తం 48 మందికి డ్రగ్ టెస్టులు చేశారు. ఇక ఎన్డీపీఎస్ యాక్ట్, సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద చేవెళ్ల పిఎస్ లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. బర్త్డే సందర్భంగా చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ మందు పార్టీ ఏర్పాటు చేసింది. రిసార్ట్ పై పోలీసులు రైడ్స్ చేశారు. అర్ధరాత్రి 2 తర్వాత రైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో విదేశీ మద్యం సీజ్ చేశారు పోలీసులు. ఇక బర్త్డే వేడుకల్లో మొత్తం 48 మంది పాల్గొనగా పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మొత్తం 48 మందికి డ్రగ్ టెస్టులు చేశారు. ఇక ఎన్డీపీఎస్ యాక్ట్, సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద చేవెళ్ల పిఎస్ లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో అధికంగా మద్యాన్ని వినియోగించడంతో పాటు గంజాయి పాజిటివ్ రావడం అనేది ప్రస్తుతం కలకలం సృష్టించింది. ఈ యొక్క ఇన్సిడెంట్కు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నిన్న ఆమె బర్త్డే పార్టీ వేడుకల్లో చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో ఒక బర్త్డే వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ బర్త్డే వేడుకలో భాగంగానే ఆమె ఆమె యొక్క స్నేహితులను, కుటుంబ సభ్యులను, ఫ్రెండ్స్ అందరినీ కూడా పార్టీకి ఆహ్వానించింది. పార్టీకి ఆహ్వానించినటువంటి ఈ యొక్క వేడుకల్లో భాగంగా అక్కడ దాదాపు మొత్తం 48 మంది వరకు కూడా ఆమె యొక్క సన్నిహితులందరూ కూడా కలిసి ఆ పార్టీ చేసుకుంటున్నారు. అయితే ఈ పార్టీకి ఎటువంటి అనుమతులు అనేవి తీసుకోకుండానే పార్టీని కండక్ట్ చేసినట్లు కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి ఆ డీటెయిల్స్ను తెలియజేయడం జరిగింది. అయితే ఈ బర్త్డే పార్టీలో దామోదర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గంజాయి తీసుకున్నట్లు కూడా తేలింది. గంజాయితో ఆయన టెస్టులు నిర్వహించినప్పుడు తనకి గంజాయి పాజిటివ్ అనేది వచ్చింది. అయితే అసలు ఈ పార్టీకి సంబంధించి అసలు ఎటువంటి అనుమతులు అనేవి లేవన్నట్టు ఎక్సైజ్ పోలీసులు తెలియజేస్తున్నారు. ఒకవైపున సౌండ్ పొల్యూషన్తో పాటు అక్కడ నిర్వహించిన త్రిపుర రిసార్ట్లో ఏదైతే ఈవెంట్ నిర్వహించారో బర్త్డే వేడుకల పేరుతో ఈ ఈవెంట్కు ఎటువంటి పర్మిషన్స్ అనేవి లేవు. అలాగే అక్కడ లెక్కకు మించినటువంటి మద్యం బాటిళ్లను వినియోగించడం, అలాగే కేవలం లోకల్ బ్రాండ్స్ మాత్రమే కాకుండా విదేశీ మద్యాన్ని సైతం ఈ యొక్క బర్త్డే వేడుకల్లో ఉపయోగించారు. సో వీటన్నిటికీ కూడా ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ఈ యొక్క మద్యాన్ని వినియోగించినట్లు కూడా పోలీసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక అందులో భాగంగానే ఇమ్మీడియట్ గా పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు అక్కడ రైడ్ చేశారు. రైడ్ చేసినటువంటి సందర్భంలోనే లోపల దాదాపు 48 మంది ఈ యొక్క పార్టీలో పాల్గొన్నట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక ఈ పార్టీలో పాల్గొన్నటువంటి వ్యక్తుల్లో ప్రముఖంగా ఇటు ఎవరైతే బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సింగర్ మంగ్లీతో పాటు ఆమె యొక్క సోదరి ఇంద్రవతి చౌహాన్, అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి వాట్య, అలాగే మరొక లిరిసిస్ట్, ఇక ఆ మధ్య కాలంలో కొంత పాపులర్ అయినటువంటి వ్యక్తుల నుంచి వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు కూడా వీడియో క్లిప్ల ద్వారా తేటతెల్లమైంది. అయితే ఇందులో మాత్రం బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి వాట్య కొంత తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ కూడా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఇక ఎప్పుడైతే పోలీసులు రైడ్ చేస్తున్నారో రైడ్ చేసినటువంటి సందర్భంలోనే కొంత మంగ్లీ నోటి దురుసు వ్యాఖ్యలు చేసినటువంటి విషయం కూడా వీడియోల ద్వారా చాలా క్లియర్గా తేటతెల్లం అవుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క రైడ్స్ జరిగాయో రైడ్స్ జరిగిన వెంటనే ఆ పార్టీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా అక్కడ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఆ రిసార్ట్కు ఉన్నటువంటి పార్టీ జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గేట్ల వైపు పోలీసులు మోహరించారు. పోలీసులు మోహరించి లోపల ఉన్న వాళ్ళు ఎవరు కూడా తప్పించుకొని బయటకు వెళ్లకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి విదేశీ మద్యానికి సంబంధించి కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి పార్టీకి సంబంధించి కొన్ని ఎవిడెన్స్ లో భాగంగానే పోలీసులు కొన్ని వీడియోలు చిత్రీకరించినటువంటి ప్రయత్నం చేశారు. ఇక వీడియోలు చిత్రీకరిస్తున్నటువంటి సందర్భంలో సింగర్ మంగ్లీ పోలీసులతో దురుసుగా మాట్లాడింది. వీడియోలు ఆఫ్ చేస్తావా, ఆఫ్ చేయవా అంటూ కూడా వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ పోలీసులు మాత్రం తమ డ్యూటీకి ఆటంకం కలిగించొద్దు, తమ పనిని తమను చేసుకొని ఇవ్వండి, తమ మీద ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి విషయాలకు సంబంధించి ఆమెకు సమాధానం ఇస్తూనే మరోవైపు తమ పని తాము చేసుకుంటూ పోయారు. ఇక ఎప్పుడైతే ఈ ఈవెంట్లో
ఎటువంటి అనుమతులు అనేవి లేకుండా ఒకవైపున సౌండ్ పొల్యూషన్స్ చేస్తూ మరోవైపు ఎక్సైజ్ పర్మిషన్స్ అనేవి తీసుకోకుండా మితిమీరిన మద్యం వినియోగించడానికి సంబంధించి ఇప్పటికే నలుగురి మీద పోలీసులు ఫిర్యాదును ఇటు కేసు నమోదు చేశారు. ఇందులో ముఖ్యంగా ఒకళ్ళు ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నటువంటి మంగ్లీతో పాటు మరోవైపు దునే మెగావత్ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి, అలాగే త్రిపుర రిసార్ట్ లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉన్నటువంటి రామకృష్ణ, అలాగే దామోదర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసినటువంటి దునే మెగావత్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. అలాగే ఈ దామోదర్ రెడ్డికి అక్కడ పరీక్షలు నిర్వహించినప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించినటువంటి సందర్భంలోనే అతనికి గంజాయి పాజిటివ్ వచ్చింది. సో వీళ్ళందరి మీద కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపున కొద్దిసేపటి క్రితమే తెలంగాణ పోలీసులు ఒక నోట్ను కూడా రిలీజ్ చేశారు ఈ యొక్క కేసుకు సంబంధించి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి, అలాగే డ్రగ్స్, మితిమీరినటువంటి మద్యం వినియోగం, అలాగే చట్టాన్ని ఉల్లంఘించడానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ప్రముఖుల పేరుతో చట్టాలను ఉల్లంఘిస్తామంటే మాత్రం ఖచ్చితంగా ఊరుకునేది లేదు. ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగానే చేవేళ్లలోని త్రిపుర రిసార్ట్ లో జరుగుతున్నటువంటి యొక్క బర్త్డే పార్టీలలో ఎటువంటి అనుమతులు లేకుండా మితిమీరినటువంటి మద్యం వినియోగంతో పాటు అలాగే విదేశీ మద్యాన్ని వినియోగించడం, ఒకవైపున అక్కడ గంజాయి పాజిటివ్ రావడం, వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రముఖుల ముసుగులో ఉండి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే, అసాంఘిక కార్యకలాపాలకు వైపు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితితో సహించలేదు. అందుకు ఇదే ఉదాహరణ అంటూ కూడా పోలీసులు ఒక నోట్ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా మరోవైపు యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే ఇటు మంగ్లీ ఇంకా నోరు విప్పలేదు. ఆమె ఇంకా ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఇన్సిడెంట్ మీద ఆమె ఏం సమాధానం చెప్తుందనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. నూతన పీసీసీ కమిటీలపై హస్సం పార్టీలో చిచ్చు రాజుకుంది. కాంగ్రెస్ నాయకత్వంపై పలు సామాజిక వర్గాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే పదవులు ఇవ్వడంపై పాత కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. యాదవ సామాజిక వర్గాన్ని విస్మరించారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్ లో ప్రాతినిధ్యం లేకపోవడం, 69 మంది జనరల్ సెక్రటరీలో కేవలం ఒక్కటే స్థానం కేటాయించడంపై యాదవ నేతల అసమ్మతిలో ఉన్నారు. మంత్రివర్గంలో కూడా తమకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని నిరాశలో నేతలు ఉన్నారు. మున్నూరు కాపులకు గౌడ సామాజిక వర్గానికి 8 స్థానాలను కేటాయించి యాదవులను విస్మరించారని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీలంటే గౌడ్, మున్నూరు కాపులేనా అంటూ నేతలు ప్రశ్నించారు. త్వరలో పీసీసీ చీఫ్ ను యాదవ సామాజిక వర్గ నేతలు కలవనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ దీపిక, పిసిసి నూతన కార్యవర్గం ప్రకటించిన నేపథ్యంలో నూతన కార్యవర్గంలో అత్యంత కీలకమైనటువంటి పదవులు అటు వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పదవులు, దాంతో పాటుగానే అనుబంధ కమిటీలను 5 అనుబంధ కమిటీలను కూడా ఏఐసిసి ప్రకటించిన నేపథ్యంలో అందులో యాదవ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినట్టు కూడా ఆ సామాజిక వర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మధ్యాహ్నం గాంధీ భవన్ లో వారు సమావేశమై ఈ అంశాన్ని ఏఐసి అటు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలనేటటువంటి భావనకు వచ్చారు. ప్రధానంగా కొత్తగా పార్టీలోకి చేరిన నేతలకు పదవులు ఇవ్వడం పైన అటు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా బీసీలలో సామాజికంగా అటు రాజకీయంగా కూడా కొంత ఇప్పుడిప్పుడే ఎదుగుదల ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గ నేతలను విస్మరించడం పట్ల కొంత అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అత్యంత పార్టీ కార్యవర్గంలో అత్యంత కీలకమైనటువంటి పదవి వైస్ ప్రెసిడెంట్లు, దాంతో పాటుగానే జనరల్ సెక్రటరీలు. వైస్ ప్రెసిడెంట్ల లీస్ట్ లో ఏ ఒక్క యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు చోటు దక్కలేదు. జనరల్ సెక్రటరీలో ఒకే ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు చోటు దక్కింది. అయితే
రాష్ట్రంలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో యాదవ సామాజిక వర్గం ఒకటి. ఆ సామాజిక వర్గాన్ని విస్మరించడం ఏంటి అనేటటువంటి ఇది కూడా వారు పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటీవల ప్రకటించినటువంటి 69 మందితో నూతన వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా జనరల్ సెక్రటరీల జంబో కమిటీని విడుదల చేసింది. అందులో 27 వైస్ ప్రెసిడెంట్లు, మిగిలినటువంటి వారికి అటు ప్రధాన కార్యదర్శులుగా కూడా అవకాశం కల్పించిన నేపథ్యంలో అందులో ఒకే ఒక్కరికి అవకాశం ఇవ్వడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి, పార్టీ కోసం పనిచేసినటువంటి నేతలను విస్మరించడం ఏంటి అనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మున్నూరు కాపు సామాజిక వర్గానికి 7 పదవులు, గౌడ సామాజిక వర్గానికి 8 పదవులు కేటాయించడం, యాదవ సామాజిక వర్గానికి అత్యధికంగా జనాభా ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి ఒకే ఒక్క పదవి కేటాయించడం ఏంటి అనేది కూడా పెదవిరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో కూడా అటు పిసిసి చీఫ్ దృష్టికి, దాంతో పాటుగానే ఏఐసిసి వ్యవహారాల తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా తీసుకువెళ్తాం, అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాం. మంత్రివర్గంలోనూ తమకు చోటు దక్కలేదు. దాంతో పాటుగానే పలు కార్పొరేషన్ పదవుల్లో కూడా తమకు అన్యాయమే జరిగింది, పార్టీ పదవుల్లో కూడా అదే విధమైనటువంటి అన్యాయం జరుగుతా ఉందనేది కూడా వారు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. దీన్ని అధిష్టానం దృష్టికి, రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తామనేది కూడా వారు చెప్తున్నటువంటి మాట. కొద్దిసేపటితోనే గాంధీ భవన్ నుంచి ఆ నేతలంతా పిసిసి చీఫ్ కి కలిసి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా వివరించేందుకు వినతి పత్రం అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీపిక, థ్యాంక్ యూ రాజు. మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. గత కొంతకాలంగా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జగన్ రైతులను పరామర్శించారు. పొదిలి వేలం కేంద్రం వద్దకు వెళ్లిన జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో వేలం కేంద్రంలోని బోర్డు అధికారులతో మాట్లాడిన జగన్ బేళ్లు తిరస్కరణకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయితే జగన్ పర్యటనలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వుకున్నారు. ప్రకాశం జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. హెలికాప్టర్ ద్వారా హెలీప్యాడ్ కు చేరుకున్న జగన్ వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జగన్ ను చూసేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు వెంట నిలబడ్డారు. అక్కడ నుండి కాన్వాయ్లో జగన్ దాదాపు 2.5 కిలోమీటర్ల పాటు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం వేలం కేంద్రం వద్దకు చేరుకున్న జగన్ పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధిక సంఖ్యలో రోజు బేళ్ల తిరస్కరణకు ఎందుకు గురవుతున్నాయని జగన్ అధికారులు అడిగారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జగన్ వైసీపీ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తక్షణమే మార్కెఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇప్పటి వరకు జిల్లాలో మృతి చెందిన పొగాకు రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలన్నారు. గత ప్రభుత్వంలో పొగాకు రైతులను ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపిన జగన్ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. అయితే జగన్ కాన్వాయ్ వేలం కేంద్రంకు వెళ్లే దారిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొదిలి చెన్న బస్టాండ్ జంక్షన్ లో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఇటీవల జగన్ కు చెందిన ఓ మీడియా ఛానల్లో మహిళలను కించపరుస్తూ జరిగిన డిబేట్ పై జగన్ క్షమాపణలు చెప్పాలని పలువురు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులను పట్టుకుని జగన్ కాన్వాయ్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అవేమి పట్టించుకుని జగన్ ముందుకు సాగారు. కానీ కాన్వాయ్ ముందుకు వెళ్లిన తర్వాత వైసీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులపై రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో వారు కూడా ప్రతిదాడిగా రాళ్లు, బాటిల్స్,
కాన్వాయ్పై విసిరారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ నాయకులతో పాటు ఒక కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు కావాలనే తమపై దాడి చేశారని టీడీపీ శ్రేణులు చెప్తుండగా కావాలని వారే ముందు తమపై రాళ్లు రువ్వారని వైసీపీ వారు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ప్రకాశం జిల్లాలో జరిగిన జగన్ పర్యటన ఉద్రిక్తతల మధ్య సాగిందనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో ఈ రోజు రైతులు పడతా ఉన్న అవస్థలు ఎలా ఉన్నాయి అంటే, రాష్ట్రంలో రైతుని ఇవాళ పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు ఈ సీజన్ లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే 2 ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య తర్చూరులో ఒక రైతు చనిపోయాడు. గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గిట్టుబాటు ధరలు లేక రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే 6,000 కాక మరో 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఎగరగొట్టేశాడు. ఈ సంవత్సరం కూడా జూన్ 10వ తారీఖున మోడీ గారు ఇవ్వాల్సింది ఇచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతా ఉంది. రైతు పరిస్థితి అధ్వానంగా. సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండేది. ఏ సీజన్ ముగిసేలోగా ఆ సీజన్ లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే మరుసటి సీజన్ వచ్చేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందేది. ఈ రోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ రోజు వ్యవసాయం జరుగుతా ఉంది. రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలు చేయనుంది ఏపీ సర్కార్. రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ దీపిక. ఏపీ సీఎం కొద్దిసేపటి క్రితం కూడా ఏదైతే ఇప్పుడు ప్రజలకు పేదలకు అందుతున్న హామీలపైన కూడా కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా సూపర్ 6 అంటే ఇప్పటి వరకు పేద మధ్య తరగతి వారిని ఆదుకోవడం, అలాగే దీంట్లో ఎవరైతే బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ టెక్నాలజీ పరంగా ఉచిత సౌకర్యాలను కూడా అందజేసి వారిని కూడా ఉద్యోగం వైపు మళ్లించడం, అలాగే రాష్ట్రానికి పెట్టుబడి పెట్టి పరిశ్రమలు తెచ్చి 20 లక్షల ఉద్యోగాలకు కూడా ప్రస్తుతం ఈ సూపర్ 6 లో భాగమై ఉన్నది. అయితే ఈ సూపర్ 6 లో భాగంలోనే
ఎలాగ జరుగుతుంది, ప్రజలకి మనం హామీ ఇచ్చిన పథకాలు ఎంతవరకు వెళ్తున్నాయని చెప్పేసి కూడా రేపు ఏడాది అవుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దీంట్లోనే కూడా రేపు అంటే 67 లక్షల మంది తల్లులకు కూడా వందనం పథకం కింద రేపు వారి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. దీని ద్వారా 67,27,164 మంది విద్యార్థులు కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీంతోనే కూడా అంటే వీరందరూ కూడా ఇప్పటి వరకు బిలో ప్రావర్టీ లైన్ లో ఉండి చదువుకోలేని విద్యార్థులు కూడా ఇదొక సువర్ణ పథకం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలకు అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులు కూడా తల్లికి వందనం కార్యక్రమం రేపటి నుంచి కూడా అమలు చేయాలని చెప్పేసి దాని నిమిత్తం విధి విధానాలు ఖరారు చేసి కూడా జీవో విడుదల చేశారు. ఈ సూపర్ 6 లో హామీగాని ఇప్పటి వరకు కూడా అన్నా క్యాంటీన్, మెగా డిఎస్సి, దీపం 2 పథకాలు కూడా ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరిని అంటే బిలో ప్రావర్టీ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అంటే దానికి అబౌవ్ అంటే కొద్దిగా ఆర్థికంగా బలోపేతం చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి. నిరక్షరాస్యత నిర్మూలనలో భాగంగానే ప్రస్తుతం ఈ సూపర్ 6 ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసినట్టుగా ఒక శాసనంగా దీన్ని చేసినట్టు కూడా మొన్న 27, 28, 29 జరిగిన మహానాడులో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. దాన్ని ఖచ్చితంగా అంటే అమలు చేయాలి, సంవత్సరం అవుతున్న నేపథ్యంలో కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో రైట్, థ్యాంక్ యూ వాసు. ఇందిరాగాంధీ హయాంలో ఆమె తనయుడు సంజయ్ గాంధీ చేసిన దాష్టికం వల్ల భారతదేశంలో హిందువుల జనాభా తగ్గిపోయి ముస్లింల జనాభా పెరిగిపోతుందన్న వివాదం తెరపైకి వచ్చింది. సంజయ్ గాంధీని టార్గెట్ చేసి సంఘ్ పరివార వర్గాలు ఆ అంశాన్ని చర్చకు తెస్తున్నాయి. ప్రపంచం మొత్తంలో క్రైస్తవ మతానికంటే ఇస్లాం మతం వేగంగా వ్యాప్తి చెందుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్న తరుణంలో భారత్ లో హిందూ మతాన్ని ఆచరించే వారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుందన్న సర్వే రిపోర్ట్ ఆందోళన కలిగిస్తుంది. హిందూ మత వ్యాప్తి ఆగిపోవడానికి ప్రధాన కారణం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లే అనే వాదన కూడా ఉంది. సంజయ్ గాంధీనే ఈ పాపానికి నాంది పలికారని, దాన్ని తదుపరి వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయని సంఘ్ వర్గాల అభియోగం. మనమిద్దరం మనకిద్దరు అంటూ పెళ్లైన జంటలతో కుటుంబ నియంత్రణ ప్రచారం చేయించిన ప్రభుత్వాలు ఇప్పుడు సడన్ గా తమ పాలసీని మార్చుకుని పిల్లల్ని ఎక్కువ కనండి అంటూ కొత్త వాదనను వినిపించడం విశేషం. ఆర్ఎస్ఎస్ చీఫ్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నోట కూడా పిల్లల్ని ఎక్కువ కనాలనే సూచన రావడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ పిల్లలు కనాలని వీళ్ళంతా ఎందుకు పిలుపునిస్తున్నారంటే, ప్రస్తుతం మన దేశంలో హిందువుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. రోజు రోజుకి ముస్లింల సంఖ్య, క్రైస్తవుల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతం వేగంగా వ్యాప్తి చెందుతోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో గత 10 ఏళ్ల కాలంలో క్రైస్తవ మతాన్ని ఫాలో అయ్యేవారు 230 కోట్లకు పెరిగారని తెలిపింది. అయితే క్రైస్తవ మతస్థుల సంఖ్య 30.6% నుండి 28.8కి పడిపోయిందని ఆ అధ్యయనంలో వెల్లడైంది. ఇక ఇస్లాం మతస్థుల సంఖ్య 200 కోట్లకు చేరిందని, 10 ఏళ్లలో 1.8% మంది పెరిగారన్నది ఆ సర్వే రిపోర్ట్. హిందూ మతానికి చెందిన వారి సంఖ్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. పైగా రోజు రోజుకి హిందూ జనాభా సంఖ్య తగ్గుతోందని తేలింది. ఇంతకీ దేశంలో హిందూ మతస్థుల సంఖ్య తగ్గడానికి అసలు కారణాన్ని అన్వేషిస్తే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వల్ల ఈ పరిస్థితి వచ్చిందనే వాదన కూడా ఉంది.
1952 నుండి మన దేశంలో జనాభా సంఖ్యను తగ్గించడానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలన్న పాలసీపై ప్రభుత్వం ప్రచారం చేసింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సంబంధించిన వ్యక్తుల ఆమోదంతోనే చేయాలన్న నిబంధన ఉంది. కానీ 1975 నుండి 1977 వరకు ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ అమలైన తరుణంలో ఆమె తనయుడు సంజయ్ గాంధీ దేశంలోని 10 కోట్ల మందికి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేయించారని, ఇందులో హిందువులే అధిక సంఖ్యలో ఉన్నారన్నది సంఘ్ పరివార్ వర్గాల వాదన. ముస్లింల విషయానికి వచ్చేసరికి కుటుంబ నియంత్రణ వారి చాయిస్ కి వదిలిపెట్టారని, ఇక అక్కడి నుండి హిందువుల జనాభా సంఖ్య పడిపోతూ వస్తుందని సంఘ్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కుటుంబ నియంత్రణపై హిందువులపై ఒత్తిడి తెచ్చిన పాలకులు ముస్లింలు 2-3 పెళ్లిళ్లు చేసుకున్నా పట్టించుకోలేదని, అదేమిటంటే వాళ్ల మతంలో 3 పెళ్లిళ్లకు అనుమతి ఉందనే వాదనను ప్రభుత్వాలు వినిపించాయని సంఘ్ పరివార్ మండిపడుతోంది. ఎప్పటికైనా మేల్కొని హిందువుల జనాభాను పెంచే విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో హిందువుల మనుగడ కష్టమని సంఘ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.